శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః 13 ఏప్రిల్ 2025 నుండి 19 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ రాహువుతో శని, బుధుడు, శుక్రుడు, రవి కలయిక అనేది ఉంది. 14వ తారీఖున రవి యొక్క మార్పు మేషంలోకి మారుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వారంలో కేతువు యొక్క సంచారం అనేది, కేతువు యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతూ ఉన్నది. గురువు యొక్క స్థితి వృషభంలో, అదేవిధంగా మిథునంలో ఉన్నటువంటి కుజుడు గత వారమే తన యొక్క మార్పు చేసుకొని కర్కాటకంలో రావడం అనేది జరిగింది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలని చెప్పనుకుంటారు. పోయే చోట ఉన్న చోట సానుకూలంగా ఉంది, పోయే చోట ఎలా ఉండబోతుంది అని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా వెంటాడే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. శని అష్టమంలోకి శని సంచారం అనేది అది ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందిని కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో కొంచెం సానుకూలంగా ఉంటుంది. బంధువులతో, స్నేహితులతో గడపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఉద్యోగపరంగా ఉన్నటువంటి స్థితిని కొన్ని రోజులు కొనసాగిస్తే మంచిదని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. చేస్తున్నటువంటి పనిలో పరిపక్వత పొందాలని చెప్పి అనుకుంటారు. వ్యాపార ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటే సరిపోతుంది అనుకుంటారు. జీవిత భాగస్వామితో ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. ముఖ్యంగా ఏదైతే అల్లోపతి, హోమియోపతి ఈ యొక్క వీటి వైపు ఎక్కువగా మనసు మళ్ళతూ ఉంటుంది. అల్లోపతి కన్నా హోమియోపతి, ఆయుర్వేదం వైపే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సంపాదన కరెక్ట్గా ఉన్నప్పటికీ, వ్యాపారం బాగా జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కువ పాళ్ళు వృధా ఖర్చు అవుతుంది. ఆన్లైన్ షాపింగ్లో ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలనుకుంటారు. కుటుంబంలో అందరితో మాట్లాడాలి, వారితో టైం స్పెండ్ చేయాలనుకుంటారు. వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటారు. ఆ యొక్క విషయాన్ని అందరికీ క్లియర్గా చెప్పాలని చెప్పి భావిస్తారు. ఈ రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయ పరంగా ఎన్నో సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. ఆ సవాళ్ళని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలని చెప్పి నిశ్చయించుకుంటారు. దాన్ని తగిన విధంగానే ఒక అడుగు ముందుకు పడుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయమైనటువంటి ప్రతికూలత అనేది కంటికి కనపడుతూ ఉంది. ఇది కార్యాలయాల్లోనూ, మరి అదేవిధంగా ఎక్కడైతే వీరు పనిచేస్తున్నటువంటి ప్రదేశాల్లోనూ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. రాజకీయమైనటువంటి ప్రతికూలతతో పాటు ఆరోగ్యపరంగా వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యంగా ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంటుంది, కానీ కొన్ని అవరోధాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. రాశిలో ఉండేటువంటి వారికి కుటుంబంలో ఉండేటువంటి వారు తలా ఒక్కొక్కరు ఒక విధంగా ఉండకూడదు అని చెప్పి మీరు చెప్పేటివి ఎంత చెప్పినా సరే అందరూ అదే విధంగా ఉండటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క వారంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, శని కలయిక ఈ రాశి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రాహుగ్రహ మంత్రజపం చేయటం, మరియు అదేవిధంగా అష్టమ శని ప్రభావం అయితే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఇది మానసికమైనటువంటి సంతృప్తికి కారకంగా ఉంటుంది. ఇంట్లో ఎక్కువగా తక్కువ వినుము పెట్టుకోవద్దు.